Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. స్వయంభువ మనువు పుత్రికల వంశముల సంక్షిప్త పరిచయము. సప్తద్వీపముల వ్యవస్థీకరణ. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, భగవంతుడగు శ్రీహరి భూమిని యథాస్థానమున నిలిపి వైకుంఠమునకు వెళ్ళిపోయాను. అప్పుడు బ్రహ్మ తన పుత్రుడగు స్వయంభువ మనువుతోడు చెప్తున్నాడు, మహాబాహు, నీవు పరమ తేజస్వివి. ఇప్పుడు నీవు ఈ స్థలమున విరాజమానుడవై సముచితముగా ప్రజలను సృష్టింపుము. ప్రభు, మొదట దేశకాల విభజనకు అనుగుణముగా యజ్ఞములకు పనికివచ్చు ఉత్తమ మధ్యమ సకల పదార్థములను ప్రోగు చేసుకొనుము. దానితో యజ్ఞములకు స్వామియగు పరమపురుషుని ఆరాధింపుము. శాస్త్రోక్త ధర్మమును ఆచరింపుము. వర్ణాశ్రమ వ్యవస్థను ఆదరించుట మిగులు అవసరము. ఈ క్రమముతో కార్యమునరించినచో తప్పక ప్రజావృద్ధి కలుగును. నీవు నీ గుణములకు కీర్తికి తేజస్సునకు అనురూపమగు పుత్రులను ఉత్పన్నము చేయుము. ఆ పుత్రులు విద్వాంసులు, వినయశీలురు, సదాచార సంపన్నులు, ఉదార చిత్తులై ఉందురు. కుమార్తెల వివాహమును జాగ్రత్తగా పరిశీలించి గుణవంతులు యశస్వులైన పురుషులతో చేయుము. భగవంతుడగు శ్రీహరి యందు మనస్సును సమగ్రముగా లగ్నము చేయుము. భక్తిపూర్వకముగా సాధన చేయుచు భగవంతుని ఉపాసించుటయందు లగ్నము కమ్ము. ఇట్లు చేయుటచే నీవు నీ అభీష్ట స్థానమును పొందుదు. దాని వలన యోగిజనులు కూడా నిన్ను ప్రార్థించెదరు. నారద, ప్రజాపతి బ్రహ్మ తన పుత్రుడగు స్వయంభువ మనువుకి ఇలా ఉపదేశించాడు. అతనిని ప్రజలను సృష్టించు కార్యమునందు నియమించాడు. తరువాత తన ధామానికి వెళ్ళిపోయాడు. కుమార, నీవు ప్రజలను సృష్టింపుము. తండ్రి యొక్క ఈ ఆజ్ఞను మహారాజగు స్వయంభువ మనువు తన హృదయమునందు నిలుపుకొనెను. అందువలన అతడి కార్యమునందు ఆసక్తుడయ్యాను. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 కుమారులకు జన్మనిచ్చాను. తరువాత 3 కుమార్తెలు కలిగారు. పెద్ద కుమార్తె ఆకూతి, 2వ పుత్రిక దేవహూతి అను పేర్లతో ప్రసిద్ధులయ్యారు. 3వ కన్య జగత్తును పవిత్రము చేయుదానికి ప్రసూతి అని పేరు పెట్టారు. తన పెద్ద కుమార్తె ఆకూతిని రుచి అనువానికి, 2వ కుమార్తె దేవహూతిని కర్ధమునకు, 3వ కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి పుట్టిన ప్రజలందరూ జగత్ప్రసిద్ధులయ్యారు. రుచికి ఆకూతి గర్భమున ఆది పురుషుడైన భగవంతుడు ప్రకటమయ్యాడు. అప్పుడు ఆ స్వామి పేరు యజ్ఞపురుషుడు. కర్ధముని సహయోగముతో దేవహూతి భగవంతుడగు కపిలునకు తల్లి అయ్యింది. మహానుభావుడగు కపిలుడు సాంఖ్యశాస్త్రమునకు ఆచార్యుడయ్యాడు. సమస్త జగత్తు ఇతనిని ఎరుగును. దక్షునికి ప్రసూతి ద్వారా అనేక కన్యలు ఉదయించారు. ఈ కన్యలకు దేవతలు, మానవులు, పశువులు మొదలగు సంతానము కలిగారు. ఇట్లు స్వయంభువ మన్వంతరమునందు భగవంతుడగు యజ్ఞపురుషుడు ఉదయించాడు. ఆ సమయమున అతనికి దేవతల సహయోగము ప్రాప్తించింది. అతడు తన తండ్రిని రాక్షసుల బారి నుండి రక్షించాడు. మహాత్ముడు, యోగి, భగవంతుడైన కపిలుడు కూడా తన ఆశ్రమమున ఉండి తల్లి అయిన దేవహూతికి పరమ జ్ఞానోపదేశము చేశాడు. ఆయన జ్ఞానోపదేశము ఎదుట సమస్త విద్యలు శిథిలములయ్యాయి. ఆయన ధ్యానయోగమును అటులనే ఆధ్యాత్మ జ్ఞాన సిద్ధాంతమును విశేషముగా ప్రతిపాదించెను. సకల అజ్ఞానమును తొలగించినది ఆయన ఆ శాస్త్రమును కపిల శాస్త్రమును పేరుతో ఖ్యాతి వహించింది. కపిల మహాముని గొప్ప యోగి, సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు, మిగుల ఉదార స్వభావము కలవాడు. అతడు తన తల్లికి ఉపదేశమిచ్చి పులహుడను ముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆ స్వామి అచ్చటనే విరాజమానుడై ఉన్నాడు. ఆయన పేరు స్మరించుటతోడనే సాంఖ్యయోగము సిద్ధించును. సమస్త వరములను ఇచ్చువాడు, యోగాచార్యుడు,
మహానుభావుడగు కపిలునకు నేను నమస్కరిస్తున్నాను. నారద, స్వయంభవ మనువు పుత్రికల వంశమును గురించిన ఉత్తమ చరిత్రను తెలిపి తిని. ఈ పవిత్రమైన ప్రసంగము శ్రోతల వక్తల యొక్క సకల పాపములను నశింపచేయును. ఇప్పుడు స్వయంభవ మనువు యొక్క పుత్రుల పవిత్ర వంశావళిని వర్ణించెదను. మనుపుత్రులు ద్వీపములను, సంవత్సరములను, సముద్రాదులను వ్యవస్థీకరించారు. ఆ ప్రసంగమును కూడా వ్యావహారిక జ్ఞానము కొరకు లేక సకల ప్రాణుల సంతోషము కొరకు చెప్పుట జరుగును. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.